ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 11 బుధవారం రోజున మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈరోజు గ్రహాలు నిరంతరం మార్పులు జరగడం వల్ల ఈ రోజున అయితే మీకు శారీరక బలహీనత ఉన్న తగిన విశ్రాంతి మరియు పోషక ఆహారంతో కోలుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో మాట పట్టింపు రావచ్చు, జాగ్రత్త. ఉద్యోగంలో వ్యాపారంలో మిత్రుల సహకారంతో లాభాలు గౌరవాలు లభిస్తాయి. ఈ రోజున ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు శుభ లాభాలు ఉంటాయి. మిత్రుల సహకారం మీకు ఈ రోజున లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఈ రోజున మీకు ఎక్కువగా ఉంటాయి. సరైన విశ్రాంతి ఈరోజు మీకు అవసరం. కుటుంబ సభ్యులతో మాట పట్టింపు రావచ్చు. మీ మాట తీరులో జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు తులారాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ రోజున మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి వారికి ఈ రోజున అయితే గ్రహాలు అన్ని మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. వీరు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు అనేది వీరు తెచ్చుకుంటారు. సమాజ సేవ చేయటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది. ఏదైనా సరే జీవితంలో సాధించాలన్న తపన వీరికి గొప్పగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. కుటుంబం అన్న వీరికి తమ యొక్క భాగస్వామి అయిన అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఫిబ్రవరి 11 బుధవారం రోజున అయితే మీ యొక్క జాతకరీత్యా ఫలితాలు చూసుకుంటే ఈ రోజున మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ రోజున వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రోజున అయితే కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి ఫలితాలు
రాబోతున్నాయి. ఈ సమయంలో ఊహించని లాభాలను మీరు పొందుతారు. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ రోజున అయితే మీకు మీ యొక్క మిత్రుల సహాయం అలాగే సహకారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున తులారాశి వారికి ఆర్థిక స్థితి చూసుకుంటే ఈ రోజున మీకు అధికంగా ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజున మీరు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. పొదుపుపై మీరు దృష్టి పెట్టండి. ఏదైనా అవసరం ఉంటేనే కొనండి, లేదంటే మీరు డబ్బు దాచుకోండి. ఈ రోజున తులారాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రోజున చిన్నపాటి శారీరక మానసిక బలహీనత ఉండవచ్చు. ఈ రోజున మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సరి అయిన విశ్రాంతి అవసరం. టైంకి భోజనం చేయడం, టైంకి నిద్రపోవడం, వ్యాయామం చేయడం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయినా కానీ మీకు మానసిక బలహీనత ఉండే అవకాశం ఉంది. శరీరానికి రెస్ట్ అనేది ఇవ్వండి. ఈ రోజున తులారాశి వారికి కుటుంబ పరంగా అలాగే బంధాల విషయంలో అయితే కుటుంబ సభ్యులతో మాట పట్టింపు రావచ్చు. మీ తండ్రితో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజున ఎవరితో మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడండి. మీరు మౌనంగానే ఉండడం మేలు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున తులారాశి వారికి అయితే మిశ్రమ ఫలితాలే ఈ రోజున పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు ఊహించని సమస్య కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సమస్యల నుండి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున, లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టేస్తుంది. ప్రత్యేకించి మీరు ఈ రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అది మీ స్వల్పకాలపు పిచ్చితనం. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు. ఈ రోజున పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీ తాతగాళ్ళ సున్నితమైన భావాలు, సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. ఈ రోజున మీరు మౌనంగా ఉండటమే మెరుగు అని చెప్పుకోవచ్చు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలను ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను వారికి రానియండి. ఈ రోజున మీరు కార్యాలయంలో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. మీరు ఈరోజు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడన్ని ఆహ్వానాలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీకు ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందుకు వస్తాయి. ఈ రోజున మీకు బహుమతులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో మీకు మంచి పురోగతి కూడా లభిస్తుంది. ఈ రోజున అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే ఫిబ్రవరి 11 బుధవారం రోజున అయితే మీ మాటలను అదుపులో పెట్టుకోండి. మీరు మాట్లాడేది ఏదైనా సరే ఆలోచించి మాట్లాడండి, లేదంటే బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున తులారాశి వారికి అయితే మీరు ప్రాణంగా ప్రేమించిన వారి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. తులారాశి వారు ప్రేమలో చాలా అద్భుతంగా ఉంటారు. తులారాశి వారు ప్రేమలో విఫలం అయితే వీరు వారిని అస్సలు క్షమించలేరు. తులారాశి వారికి అనుమానం తక్కువగా ఉంటుంది. వీరు అందరూ మంచివారిగానే ఉంటారు. ఈ రోజున అయితే తులారాశి వారికి ఏంటంటే వీరు ఎంత ప్రేమనైతే వారికి ఇస్తారో అటువంటి ప్రేమనే ఎదుటి వారి నుండి వీరు ఆశిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఈరోజు మీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు. ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోకపోవడమే మంచిది. భవిష్యత్తు గురించి ఇప్పుడు ప్రణాళికలు వేసుకోకండి. ఈరోజు అయితే మీ పార్ట్నర్ ఏ విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉండరు. కాబట్టి ఈరోజు మీరు మౌనంగా ఉండడమే మంచిది. లేదంటే ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ అయినా సరే పెద్ద గొడవగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈ రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి మీ యొక్క భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రోజున అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.